హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 1వ తారీఖు జూలై 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని అయితే మనము చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ మంత్ యొక్క మ్యాగజిన్, మన ఆర్కే పబ్లికేషన్ మ్యాగజిన్ సో రేపు అవైలబుల్గా ఉంటుందండి. రేపు అంతా కూడా రేపు దాన్ని పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైనా కావాలనుకుంటే సో మన ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు కదా, 9030362853. ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మనకు 2020 సెప్టెంబర్ నుంచి అవైలబుల్గా ఉన్నాయండి. సో ఎవ్రీ మంత్ కేవలము ఒక మంత్కి మ్యాగజిన్కి 25 రూపాయలు చందాగా పే చేసినట్లయితే మీకు ప్రతి నెల సో వస్తుందండి. ఓకేనా, ఒక నెలకు 25 రూపాయలు. ఓకేనా, మరి ఈ మ్యాగజిన్లో కనుక మనం పరిశీలించినట్లయితే ప్రతి నెల 500 కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి ప్రతి నెల సో పర్ఫెక్ట్గా ఉంటాయండి ప్రాక్టీస్ చేయడానికి. ఎట్ ద సేమ్ టైం దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం దాంతోపాటుగా జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకే, జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ 500 వరకు అవి కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి ప్రతి నెల మ్యాగజిన్లో. ఓకే, మరి ఇంట్రెస్ట్ ఉన్న వారైతే తీసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఎవరు పే చేయొద్దండి. ఓకే, ఈరోజు ఎవరు పే చేయొద్దు. సో రేపటి నుంచి పే చేయడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ ప్రతి నెల మనకి ఒక 5000 వరకు అయితే తీసుకుంటారండి. సో మన రెగ్యులర్గా మన స్టూడెంట్స్ ఎంతమంది తీసుకుంటారంటే సో 5000. ఇప్పుడు ఎగ్జామ్స్ లేవు కాబట్టి ఎక్కువ తీసుకోవట్లేదు. సో బట్ 5000 అయితే మన రెగ్యులర్గా మన స్టూడెంట్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఇంకా కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం తీసుకుంటారైతే చూడండి ఫ్రెండ్స్. ఒక మంత్ తీసుకున్న తర్వాత సో మీకు నచ్చితే రిమైనింగ్ కూడా తీసుకోవచ్చు. ఓకే, లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఏ జిల్లాలో జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది? రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఈ జిల్లాలో జిందాల్ స్టీల్ ప్లాంట్కు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ నెల్లూరు జిల్లా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11,239.16 కోట్ల పెట్టుబడితో కొత్తగా 7 పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జూన్ 29న క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశము ఆమోదము తెలిపింది. మరి ఈ యొక్క పరిశ్రమల యొక్క కొత్తగా ప్రత్యక్షంగా 17,334 మందికి ఉద్యోగాలు రానున్నాయి అంటూ మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, 1000 మందికి ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నట్లుగా మెన్షన్ చేశారు. మరి ఈ పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు. నెక్స్ట్, తమ్మినపల్లిలో జిందాల్ స్టీల్ ప్లాంట్. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి గ్రామము తమ్మినపట్నం వద్ద జిందాల్ స్టీల్ ఆంధ్ర లిమిటెడ్కు 860 ఎకరాల తక్కువ ధరతో ఇచ్చేందుకు ఎస్ఐబిపి ఆమోదము తెలిపింది. 2.25 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను జిందాల్ స్టీల్ ఆంధ్ర లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. మరి ఇందుకోసము 7,500 కోట్ల రూపాయల పెట్టుబడి అయితే పెట్టనున్నట్లుగా తెలిపింది. నెక్స్ట్, ప్రపంచంలోనే అతి చిన్న మైక్రోస్కోప్ హైదరాబాద్ ఐఐటి అభివృద్ధి చేసింది. మరి దాని పేరేంటి? ప్రపంచంలోనే అతి చిన్న మైక్రోస్కోప్ అండి. ఏంటది? ఆప్షన్ బి సో ముస్కోప్. ఓకే, ముస్కోప్ అనేటువంటి పేరు పెట్టారు దీనికి. చూద్దాం. ప్రపంచంలోనే అతి చిన్న మైక్రోస్కోప్ను హైదరాబాద్ ఐఐటి అభివృద్ధి చేసింది. దీని పేరేంటి? ముస్కోప్గా నామకరణం చేయడాన్ని చూడవచ్చు. ఈ ఆవిష్కరణ ఆటోమేటిక్గా పనిచేస్తుందని, దీన్ని ఎక్కడికైనా సులువుగా తరలించవచ్చని ఐఐటి వర్గాలో జూన్ 29న తెలపడం జరిగింది. వైద్య, పశు సంవర్ధకము, వ్యవసాయ రంగాల్లో చేపట్టే పరిశోధనలకు ఈ మైక్రోస్కోప్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఆఫ్ ది షెల్ఫ్ ఎలక్ట్రానిక్ చిప్లతో తయారు చేసిన ఈ పరికరము వ్యాధులను గుర్తించే పనిని విస్తృతం చేస్తుందని తెలిపాయి. డాక్టర్ శిశిర్ కుమార్ నేతృత్వంలో పరిశోధకులు ఏక్తా ప్రజాతి ఎంటెక్ విద్యార్థి సౌరవ్ కుమార్ ఈ మైక్రోస్కోప్ను అభివృద్ధి చేసినట్లుగా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్, ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ సర్వే 2021 ప్రకారము అత్యంత ఆకర్షణీయమైన ఉద్యోగాల కంపెనీ. సో మరి ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ సర్వే 2021 ప్రకారము అత్యంత ఆకర్షణీయమైన ఉద్యోగాల కంపెనీ జాబితాలో మొదటి స్థానం పొందినటువంటి కంపెనీ. ఆన్సర్ ఆప్షన్ సి అండి, గూగుల్ ఇండియా. వివరాలు చూద్దాం. ఉద్యోగాలకు సంబంధించి అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్గా టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా అగ్రస్థానము దక్కించుకుంది.
ఓకే, అమెజాన్ ఇండియా, మైక్రోసాఫ్ట్ ఇండియా తర్వాత స్థానాల్లో నిలిచాయి. జూన్ 29న విడుదలైన రాన్స్టాన్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ 2021 సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆర్థిక పరిస్థితి, ప్రతిష్ట, ఆకర్షణీయమైన వేతనాలు, ప్రయోజనాలు వంటి అంశాల ప్రాతిపదికన ఈ నివేదికను రూపొందించారు. నివేదిక ప్రకారము టాప్ 10 ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్స్ జాబితాలో గూగుల్ ఇండియా 1వ స్థానము, అమెజాన్ 2వ స్థానము, మైక్రోసాఫ్ట్ 3వ స్థానము, ఇన్ఫోసిస్ 4, టాటా స్టీల్ 5, డెల్ 6, ఐబిఎం 7, టీసీఎస్ 8, విప్రో 9, సోనీ 10 ఈ విధంగా టాప్ 10 లిస్టులో ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న అతిథి అశోక్ టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. అయితే వీరు ఏ క్రీడకు చెందినవారు? అతిథి అశోక్ క్రీడాకారిణి అండి. మరి ఏ క్రీడకు చెందినవారంటే గోల్ఫ్. ఓకే, గోల్ఫ్. వివరాలు చూద్దాం. భారత మహిళా స్టార్ గోల్ఫర్ అతిథి అశోక్ టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. టోక్యో గేమ్స్కు అర్హత పొందిన 60 మంది మహిళా క్రీడాకారిణుల జాబితాను జూన్ 29న అంతర్జాతీయ గోల్ఫ్ సమైక్య విడుదల చేసింది. మరి ఈ జాబితాలో అతిథి 45వ స్థానంలో ఉంది. కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల అతిథికి వరుసగా 2 ఒలింపిక్స్ ఇది. 2016 రియో ఒలింపిక్స్లో ఆమె 41వ స్థానంలో నిలిచింది. పురుషుల విభాగంలో భారతదేశం నుంచి అనిల్ భాన్ లహరి, ఉదయన్ మానే టోక్యో ఒలింపిక్స్ బరిలో ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్, సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021 నివేదికలో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 10వ స్థానంలో ఉంది. సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో భారతదేశము 10వ స్థానంలో నిలిచింది. ముఖ్యమైన విషయాలు: ప్రపంచ సైబర్ సెక్యూరిటీ ర్యాంకింగ్స్లో భారత్ 10వ స్థానంలో ఉండగా చైనా 33, పాకిస్తాన్ 79వ స్థానం కంటే ముందంజలో ఉంది. యునైటెడ్ నేషన్స్ యొక్క ITU గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఎజెండా GCAలో భారతదేశం తన ర్యాంకింగ్ను 47 నుంచి 10కి మెరుగుపరిచింది. యునైటెడ్ స్టేట్స్ మొదటి స్థానంలో మరియు యునైటెడ్ కింగ్డమ్ తర్వాతి స్థానాల్లో మెరుగైన ర్యాంకింగ్. CERT సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంతో పాటు భారతదేశం తీసుకున్న బహుళ కార్యక్రమాలను గుర్తించడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, జాతీయ వైద్యుల దినోత్సవం భారతదేశంలో IMA ఏ రోజున నిర్వహిస్తుంది? జాతీయ వైద్యుల దినోత్సవం ఆన్సర్ ఆప్షన్ సి జూలై 1వ తారీఖు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని భారతదేశంలో ఏటా జూలై 1న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. గొప్ప వైద్యులను గౌరవించడానికి మరియు మన జీవితంలో వైద్యుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మరియు వారికి విలువ ఇవ్వడానికి, సో వారి యొక్క గొప్ప ప్రతినిధులలో ఒకరిని స్మరించుకోవడం ద్వారా వారికి మా గౌరవాలను అందించడానికి ఈరోజైతే జరుపుకుంటారు. మరి దీనికి గల చరిత్ర ఏంటో చూద్దాము. పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ పుట్టిన వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజును 1882 జూలై 1న జన్మించింది. ఆ జన్మదినం నుంచి 1962లో అదే రోజున మరణించారండి. ఓకేనా, అంటే జయంతి మరియు వర్ధంతి 2 ఒకే రోజున కాబట్టి ఈ రోజును డాక్టర్స్ డేగా, సో తాను డాక్టర్గా ఉండి సమాజానికి చేసినటువంటి సేవకు గుర్తుగా దీన్ని అయితే జరపడాన్ని అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఆసియాలోనే అతిపెద్ద పొడవైన ట్రాక్ 1000 ఎకరాల విస్తీర్ణంలో నాట్రాక్స్ హై స్పీడ్ ట్రాక్ను ఇటీవల ఎక్కడ ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండ్ ఇండోర్. భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థల మంత్రి ప్రకాష్ జవదేకర్ ఇండోర్లో నాట్రాక్స్ హై స్పీడ్ ట్రాక్ను ప్రారంభించారు. ఇది ఆసియాలోనే అతి పొడవైన ట్రాక్. 1000 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయబడిన నాట్రాక్స్ 2 వీలర్స్ నుంచి భారీ ట్రాక్టర్ ట్రైలర్ల వరకు కూడా విస్తృత వర్గాల వాహనాల కోసము దీన్ని అన్ని రకాల హై స్పీడ్ పనితీరు పరీక్షలను ఒక స్టాప్ పరిష్కారము. ప్రపంచ స్థాయి 11.3 కిలోమీటర్ల హై స్పీడ్ ట్రాక్ను ప్రారంభించిన జవదేకర్ భారతదేశము ఆటోమొబైల్స్ తయారీ మరియు విభాగాల కేంద్రంగా అవతరించిందని పేర్కొనడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, మినీ జపాన్ సృష్టించే లక్ష్యంతో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జెన్ గార్డెన్ మరియు కాయిజన్ అకాడమీని ఎక్కడ ప్రారంభించారు? మినీ జపాన్ అనేటువంటి ప్లేస్ను సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో. ఆన్సర్ ఆప్షన్ డి అహ్మదాబాద్, గుజరాత్. అహ్మదాబాద్లోని అహ్మదాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రాంగణంలో జెన్ గార్డెన్ మరియు కాయిజన్ అకాడమీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వాస్తవంగా ప్రారంభించారు. మరి ఈ 2 కొత్త కార్యక్రమాలు గుజరాత్లోని మినీ జపాన్ సృష్టించే PM దృష్టిలో భాగము.
అహ్మదాబాద్లో కొత్తగా ప్రారంభించిన జెన్ గార్డెన్ జపనీస్ కళ, సంస్కృతి, ప్రకృతి దృశ్యము మరియు వాస్తుశిల్పం యొక్క అనేక అంశాలను ప్రదర్శిస్తుంది. జెన్ తోటలో అంటే జెన్ యొక్క గార్డెన్లో లార్డ్ బుద్ధుడి యొక్క విగ్రహం అయితే సో ఐఎంఏలోని జపాన్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టడీ సెంటర్ మరియు గుజరాత్లోని ఇండో జపాన్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ద్వారా దీన్నైతే సో భాగస్వామ్యంతో దీన్ని అయితే నిర్మించారు. మరి జపాన్లోని హ్యోగో ఇంటర్నేషనల్ అసోసియేషన్ మద్దతు కూడా దీనికి ఉన్నట్లుగా మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్ అయిన బాయ్హెటాన్ ఆనకట్ట ఏ దేశంలో అధికారికంగా ప్రారంభించడం జరిగింది? బాయ్హెటాన్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విద్యుత్ ప్రాజెక్ట్ అండి ఇది, ఆనకట్ట డ్యామ్. ఆప్షన్ ఏ చైనాలో దీన్ని అయితే ప్రారంభించారండి. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జల విద్యుత్ ఆనకట్ట అయినటువంటి బాయ్హెటాన్ ఆనకట్ట యొక్క మొదటి 2 ఉత్పాదక యూనిట్లను చైనా ప్రభుత్వము అధికారికంగా ప్రారంభించింది. నైరుతి చైనాలోని జిన్షా నదిపై బాయ్హెటాన్ ఆనకట్ట ఏర్పాటు చేశారు. ఆనకట్ట గురించి చూద్దాము. ఈ ఆనకట్ట 289 మీటర్ల పొడవు, అంటే 994 అడుగుల పొడవు. సో డబుల్ వక్రత వంపు ఆనకట్ట. దీనిలో 16 ఉత్పాదక యూనిట్లు అయితే ఉన్నాయి. ప్రతి యూనిట్ 1 మిలియన్ కిలోవాట్ల సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. ఇది 2003లో యాంగ్జీలో 3 గార్జెస్ డ్యామ్ ప్రారంభమైన తర్వాత 22.5 మిలియన్ కిలోవాట్ల ఉత్పాదక సామర్థ్యంతో పరిమాణంలో రెండవ అతిపెద్దదిగా మారుతుందండి. అంటే 3 గార్జెస్ అనేది మొదటి స్థానంలో ఉంటుంది. 3 గార్జియస్ ఇది కూడా చైనాలోనే ఉందండి, ప్రపంచంలోనే అతిపెద్దది. ఓకే, భూమి యొక్క స్పీడ్ ఉంటుంది కదండి, భూమి యొక్క స్పీడ్ని ప్రభావితం చేసేటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి ఒకే ఒక డ్యామ్ అండి ఇది, తెలుసా? భూమి యొక్క దాని స్పీడ్ ఉంటుంది కదండి, భూమి తిరిగేటువంటి స్పీడ్నే తగ్గించేంత శక్తివంతమైన త్రీ గార్జియస్ డ్యామ్. నెక్స్ట్ వన్, భారత మహిళా క్రికెట్ జట్టులో అతి చిన్న వయసులో అన్ని రకాల ఫార్మాట్లలో ఆరంగేటం చేసిన అతి చిన్న వయసు క్రీడాకారిణిగా నిలిచిన క్రీడాకారిణి. ఆప్షన్ ఏ షఫాలి వర్మ. బ్రిస్టాల్లో జరిగిన తొలి వన్డేలో భారత్ ఇంగ్లాండ్తో తలపడినప్పుడు ఓపెనర్ షఫాలి వర్మ అన్ని ఫార్మాట్లలో అరంగేటం చేసిన అతి పిన్న వయస్కురాలైన భారత క్రీడాకారిణిగా నిలిచారు. అన్ని ఫార్మాట్లలోకి ప్రవేశించడానికి ఆమె 17 సంవత్సరాల 150 రోజులు పట్టింది. మరి అన్ని ఫార్మాట్ల డెబ్యూల జాబితాలో ఆమె 5వ అతి పిన్న వయస్కురాలు ప్రపంచంలోనే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరియు ఏ సంస్థ భాగస్వామ్యంతో 6వ తరగతి విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాయి? ఆన్సర్ ఆప్షన్ సి, ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మరియు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో 6వ తరగతి విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాయి. మరి ఆర్థిక అక్షరాస్యత పాఠ్యపుస్తకము కొత్త ఎలెక్టివ్ ఫైనాన్షియల్ లిటరసీ సబ్జెక్టులలో భాగంగా ఇది ప్రారంభించబడింది. ఇది విద్యార్థులు వారి విద్య యొక్క ప్రాథమిక దశలో ప్రాథమిక ఆర్థిక అంశాలను అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ పాఠ్యపుస్తకము ఆర్థిక అవగాహనకు సంబంధించిన కీలకమైన విషయాలను వివరిస్తుంది. ఇది జట్టు కృషి మరియు బ్యాంకింగ్ యొక్క ప్రాథమిక ఆర్థిక అంశాలు, కార్డులు, యూపీఐ వ్యాలెట్లు మరియు మరెన్నో సహా డిజిటల్ చెల్లింపుల మోడ్లను అయితే ఇది ఆవిష్కరించడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం, అడిషనల్ క్వశ్చన్స్. జాతీయ గణాంక దినోత్సవాన్ని భారత ప్రభుత్వము ఏ రోజున నిర్వహిస్తుంది? భారత జాతీయ గణాంక దినోత్సవము ఆప్షన్ బి 29 జూన్. నెక్స్ట్ వన్, కోవిడ్-19 మహమ్మారి యొక్క 2వ తరంగంతో ప్రభావితమైన ప్రజలు మరియు వ్యాపారాల కోసము నిర్మలా సీతారామన్ 17 చర్యలతో కూడిన ఉపశమన ప్యాకేజీని ప్రకటించారు. మరి ప్యాకేజీ మొత్తం యొక్క విలువ ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 6,28,993 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, సంవత్సరంలో ఏ రోజు అంతర్జాతీయ ఉష్ణమండల దినంగా గుర్తింపబడింది? ఆప్షన్ డి 29 జూన్. నెక్స్ట్, కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ 2021 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం భారతదేశంలో ఏ నగరము విదేశీ కార్మికులకు అత్యంత ఖరీదైన నగరంగా ఉంది? ఆప్షన్ డి ముంబై. 2021 మెర్సర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేలో ఏ నగరం అగ్రస్థానంలో ఉంది? ఆప్షన్ సి అష్కాబాద్. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ బీమా అవగాహన దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు? ఆప్షన్ బి 28 జూన్. వ్యాయామం సీ బ్రీజ్ 2021 ఒక బహుళ జాతి సముద్ర వ్యాయామము. ఏది 2 దేశాల మధ్య జరిగింది? ఇది
ఏ 2 దేశాల సహా హోస్ట్ ఇది? ఆన్సర్ ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్ మరియు ఉక్రెయిన్. నెక్స్ట్ వన్. సో ఫియర్స్లీ ఫీమేల్ ది ద్యుతి చంద్ స్టోరీ అనేటువంటి పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ డి సుదీప్ మిశ్రా, స్టీఫన్ లోప్వెన్. ఓకే, స్టీఫన్ లోప్వెన్ ఇటీవల ఏ దేశ ప్రధానిగా రాజీనామా చేశారు? ఆప్షన్ సి స్వీడన్. ఇటీవల 2021లో జపాన్ ఫుకుయోకా గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ జర్నలిస్ట్ ఎవరు? ఆప్షన్ సి పాలగుమ్మి సాయినాథ్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. కండ తీరం నుంచి 180 మీటర్ల లోతు వరకు ఉన్న కండ భాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ 4 కండ తీరపు అంచు. సముద్ర లోతు కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? ఆప్షన్ 2 ఫాథమ్స్. సమాన సముద్ర లోతు ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమంటారు? ఆప్షన్ 3 అండి ఐసోబాత్స్ అంటారు. క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 దక్షిణ మహాసముద్రము కల్లోల సముద్రం అంటారనేది తప్పు. మరి కల్లోల సముద్రం అని ఏ పేరుతో పిలుస్తారో, ఏ సముద్రాన్ని పిలుస్తారో అందరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది మీ టాస్క్. ఓకే, పసిఫిక్ మహాసముద్రము డెల్టా ఆకారం ఉంటుంది, అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారంలో ఉంటుంది, హిందూ మహాసముద్రము ఎం ఆకారంలో ఉంటుంది. ఓకే, మిగతావన్నీ కరెక్టే. మహాసముద్రంలోనికి చొచ్చుకొని వచ్చిన భూభాగపు కొన భాగాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి ఆగ్రం అంటారు. ఆగ్రం. నెక్స్ట్ వన్. సముద్ర జలాల సగటు లవణీయత ఎంత ఉంటుంది అంటే ఉప్పు శాతం? ఆన్సర్ 35% ఉప్పు ఉంటుందండి అందులో. ఎంత శాతము? 35% ఉంటుంది అందులో ఉప్పు. నెక్స్ట్ వన్. తరంగ ప్రభావం వల్ల తీర ప్రాంతము అర్ధచంద్రాకారంగా మారితే దాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఆప్షన్ 4 అఖాతం అంటారు. దాన్ని ఏమంటారు? అఖాతం. క్రింది వాటిలో ఏ మహాసముద్రానికి ఉత్తరాన బేరింగ్ జలసంధి సరిహద్దుగా ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 పసిఫిక్ మహాసముద్రము. సీ మౌంట్స్ అంటే ఏంటి? సీ మౌంట్స్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సముద్రాల లోపల 1000 మీటర్ల ఎత్తుకు పైగా ఉండేటువంటి పర్వతాలనే సీ మౌంట్స్ అంటారు. సీ మౌంటైన్స్ లేదా సీ మౌంట్స్. నెక్స్ట్ వన్. ప్రిన్స్ ఎడ్వర్డ్ రిడ్జ్ ఏ మహాసముద్రంలో ఉంది? ప్రిన్స్ ఎడ్వర్డ్స్ రిడ్జ్ ఆన్సర్ ఆప్షన్ 1 హిందూ మహాసముద్రంలో ఉంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ కనుక మీరు రాయాలనుకుంటే అన్అకాడమీలో మీరైతే జాయిన్ అవ్వచ్చండి. ఈజీ అండి, అన్నీ కూడా ఫ్రీ, 1 రూపీ కూడా పే చేయని అవసరం లేదు. సో సింపుల్, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకుని ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, వేరే సెలెక్ట్ చేసుకోవద్దు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాస్ ఓపెన్ చేయగానే కోడ్ అడుగుతుంది, ఇన్విటేషన్ కోడ్. అక్కడ మన సింపుల్గా మన కోడ్ ఓపెన్ చేయండి, ఎంటర్ చేయండి RK T10. సో అన్నీ కూడా మీకు యాక్టివేట్ అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.